వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కొన్ని చోట్ల ఫేక్ ఓటర్లు కావచ్చు, కొన్ని చోట్ల రిగ్గింగ్ జరిగిందని రకరకాలుగా కొన్ని చోట్ల అక్కడో ఇక్కడో ఘర్షణ వాతావరణం కూడా జరిగింది. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మరి రేపు 14వ తేదీ నాడు ఎవరు విజేత అనే ప్రకటించబోతుంది. మరి దానికన్నా ముందు చూసుకున్నట్టయితే నిన్న మనకి కొన్ని ఎగ్జిట్ పోల్స్ రావడం అనేది జరిగింది. సో ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఆల్మోస్ట్ ఒక 4 నుంచి 6% మధ్యలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి అన్నారు. ఎవరు కూడా భారీగా 10, 20, 15% తోటి గెలుస్తుందని చెప్పేసి కూడా ఎవరు కూడా చెప్పలేదు. సో ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు చెప్పారు? 6 గంటలకు చెప్పడం అనేది జరిగింది. సో తెలంగాణ వెలుగు నుంచి కూడా మనం మొదటి నుంచి కూడా సర్వేలు చేస్తున్నాం. జనాల దగ్గర నుంచే డైరెక్ట్ గా లైవ్ గా మనం దాదాపు ఒక 800 నుంచి 1000 మంది వరకు ఎలక్షన్స్ మొత్తం వరకు కవర్ చేయడం అనేది జరిగింది. అక్కడ కూడా మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనం టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కేవలం 5 నుంచి 6% మధ్యలో తేడా ఉంటుంది. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి వరకు మనం చెప్పింది అఫీషియల్ గా మనకి ఈసీ రూల్స్ కాబట్టి 6వ తేదీ వరకు మనం చెప్పడం అనేది జరిగింది. నవంబర్ 6 వరకు మనం చెప్పినటువంటి మాట బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి. సో మరి నిన్న చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఎగ్జిట్ పోల్స్ లో ఎవరు విజేత అన్నది మనము కొన్ని కీలక సర్వేలు చూసుకున్నట్టయితే చాణక్య సర్వే కావచ్చు. ఇక్కడ చాణక్య సర్వే చెప్పినటువంటి మాట ఏంటంటే కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ అలాగే బీజేపీ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కి 46% ఇచ్చారు, ఇక్కడ బీఆర్ఎస్ కి 41% ఇచ్చారు, అండ్ భారతీయ జనతా పార్టీకి 0.6% ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ 5% మాత్రమే తేడా. సో 5% అంటే ఎంత? మనకి పోలింగ్ అయ్యడాన్ని బట్టి ఒక 5,000 నుంచి 6,000 7,000 మెజార్టీ అంతే. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు కొన్ని చెప్తున్నాను. పబ్లిక్ పల్స్. సో పబ్లిక్ పల్స్ వాళ్ళని కూడా నిన్న మనం కలిసినాం, డైరెక్ట్ ఎఫ్టీఎఫ్ కూడా తీసుకున్నాం. వాళ్ళు సేకరించింది ఎంత? 2,000 3,000 మందిని వాళ్ళు సేకరించిన దాని ప్రకారం వాళ్ళు ఒక అంచనా వేశారు. వాళ్ళు కూడా 6:30కే చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ కాంగ్రెస్ ఎంత? 48 కాంగ్రెస్ కి ఇచ్చారు, బీఆర్ఎస్ కి 41 ఇచ్చారు. సో ఇక్కడ 41 ఇక్కడ చాణక్య వాళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ పబ్లిక్ పల్స్ వాళ్ళు కూడా 41% ఇచ్చారు. వీళ్ళకి తేడా ఏంటంటే మనకి 7% తేడా ఉంది. ఎవరెవరికి? కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి. సో వీళ్ళు కూడా ఇంచుమించి 0.6% భారతీయ జనతా పార్టీకే చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ స్మార్ట్ పోల్స్ ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే సో వీళ్ళు కూడా కాంగ్రెస్ కి 48.2% ఇచ్చారు, బీఆర్ఎస్ కి 42.1% ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ తేడా ఏంది? మనకు ఒక 6% మాత్రమే. ఓకే. అండ్ ఇక్కడ నాగన్న సర్వే చూసుకున్నాం. సో నాగన్న సర్వే ఏంది? 47, వీళ్ళు కూడా 47 కాంగ్రెస్ కి ఇచ్చారు, 41 బీఆర్ఎస్ కి ఇచ్చారు. ఇక్కడ తేడా ఏంది? కేవలం 6% మాత్రమే. అండ్ భారతీయ జనతా పార్టీకి వీళ్ళు 8% ఇచ్చారు. అండ్ ఇక్కడ జెన్మైన్ కావచ్చు, హెచ్ఎంఆర్ కావచ్చు, వీళ్ళ సర్వేలు కూడా ఏంది? కాంగ్రెస్ గెలుపు అని చెప్పేసి వీళ్ళ వరకు చేసినటువంటి సర్వే. సో ఇక్కడ మొత్తానికి మనకు తేడా ఏంది? 5%, 6%. ఓవరాల్ గా మనకు చెప్పింది 5-6% అంటే ఒక 6,000 నుంచి 8,000 ఓటర్లనే అంటే ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పేసి. ఇక్కడ నోట్ మరీ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు సర్వే చేసింది 5 గంటల వరకు వచ్చినటువంటి రిపోర్టు ప్రకారం తర్వాత తీసుకున్నారు. 5 గంటల వరకు మనకు పోలింగ్ పర్సెంటేజ్ ఎంత అయ్యింది అంటే 45% అవ్వడం అనేది జరిగింది. తర్వాత మనకు అఫీషియల్ గా వచ్చినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ఎంత అంటే 48% వచ్చింది. సో ఇక్కడ 3% అనేది పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. మరి 3% కాంగ్రెస్ కేసారా, ఇటు బీఆర్ఎస్ కేసారా అన్నది కూడా చాలా కీలకము. ఎందుకంటే 3% కూడా కౌంట్ చేసుకోవాలి కదా. ఒకవేళ ఈ 3% ఇక్కడ మైనస్ అయింది అనుకోండి కాంగ్రెస్ కి, సో ఇక్కడ డెఫినెట్ గా బీఆర్ఎస్ కి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. పోనీ వీళ్ళు కూడా కాంగ్రెస్ కి ఇస్తారని చెప్పేసి మనం అడగలేం కదా. సో కొన్ని చోట్ల సైలెంట్ ఓట్ బ్యాంక్ కూడా జరగచ్చు కదా. సరే సైలెంట్ ఓట్ బ్యాంక్ ఒక 20,000 జరగదా? తక్కువ. సో ఇక్కడ దాదాపుగా 3% అంటే దాదాపుగా ఒక 5,000 నుంచి వీళ్ళకి ఒక 6-7 వేల మంది ఉంటారు కదా. సో ఓవరాల్ గా మనం 30,000 మందిని అయితే ఇక్కడ కౌంట్లు వేస్తాయి కదా.
సో ఒక 10% 15% అంటే డెఫినెట్ గా మనం కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇక్కడ 3% తోటి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఒక 10-15% ఇస్తే కాన్ఫిడెన్స్ గా. ఇప్పుడు రెండిటికి కూడా కాంగ్రెస్ కి కావచ్చు, బీఆర్ఎస్ కి కావచ్చు, బీజేపీకి కావచ్చు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ డిపాజిట్లన్నీ వస్తాయని చెప్పేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే షేక్పేట్, బోర్బండ, రహమత్ నగర్ లో మాకు కొన్ని సైలెంట్ ఓట్ బ్యాంక్ పడ్డదని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో మాకు దాదాపుగా 10-15% అయితే వస్తుంది అని చెప్పేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ ని వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి తేడా ఎంత ఎవరు చెప్పినా కూడా 6%. సో మనం లెక్కలోకి రాంది ఎంత, 3% ఓటు అంటే 3% ఓట్ బ్యాంక్ అనేది ఇంకా మనకి లెక్కలోకి రాలేదు. అండ్ దాదాపు ఒక 20,000 సైలెంట్ ఓట్ బ్యాంక్ కూడా ఉన్నది. సో మరి ఇక్కడ సైలెంట్ ఓట్ బ్యాంక్ కూడా ఉంది కాబట్టి సో దాదాపుగా ఇప్పటికి తెలంగాణ వెలుగు అప్పుడు మనం చెప్పినటువంటి సర్వే ఏంది, ఎగ్జిట్ పోల్స్ కి ముందు ప్రీ పోల్ సర్వే 48% మనం బీఆర్ఎస్ కి ఇచ్చినాం, 42% మనం కాంగ్రెస్ కి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ బీఆర్ఎస్ 6% ఎడ్జ్ లో కనిపించింది. అండ్ ఇప్పుడు చేసినటువంటి సర్వేలు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కూడా 5-6% అప్పుడు బీఆర్ఎస్ కి చెప్పారు, ఇప్పుడు కాంగ్రెస్ కి చెప్పారు. సో ఇప్పటికి అంటే మనము 5 గంటలకు 6 గంటలకు మనం చెప్పలేం కాబట్టి నేను గ్రౌండ్ లో దాదాపుగా 7 గంటల వరకు నేను గ్రౌండ్ లో ఉండడం అనేది జరిగింది. లాస్ట్ నా వీడియో 7-7:30 వరకు నేను గ్రౌండ్ లో ఉండి చేశాను, అక్కడ జనాలను అడిగాను. సో ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కి ఇప్పటికి నా కాన్ఫిడెన్స్ ప్రకారం ఏంటంటే 45+2% ఆర్ -2%. ఇక్కడ 43 ఏది బీఆర్ఎస్ +3, ఇక్కడ -3. ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే 1% తోటన్నా గెలిచే అవకాశం ఉంది. లేదు కాంగ్రెస్ గెలిస్తే 48% తోటి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. సో ఇప్పటికి నేను చెప్తుంది ఏంటంటే తెలంగాణ వెలుగు ఎగ్జిట్ పోల్స్ నేను జనాలను అడిగిన వరకు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో ఇంకా టఫ్ ఫైట్ ఉంది. ఎవరు గెలిచినా కేవలం 2,000 నుంచి 3,000 ఓట్ల మధ్యలోనే గెలుస్తారు. సో ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే 1,000 నుంచి 1,500 మెజార్టీ తోటి బీఆర్ఎస్ గెలుస్తుండొచ్చు. కాంగ్రెస్ గెలిస్తే 3,000 నుంచి 4,000, 5,000 వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. 15-16-20,000 మెజార్టీ రావడం ఇంపాసిబుల్. మరి ఆ సైలెంట్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ కే పడి ఉంటే మేబీ కాంగ్రెస్ పార్టీ అందరు చెప్తున్నట్టు 15,000-20,000 వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సైలెంట్ ఓట్ బ్యాంక్ కనుక బీఆర్ఎస్ కి వేస్తే బీఆర్ఎస్ పార్టీ 1-2% తోటి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇది మనం గ్రౌండ్ లో చూసినంత వరకు. సో డెఫినెట్ గా నా సర్వేనే కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్పలేను. అండ్ ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి దాదాపుగా అవే కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఎవరం కూడా చెప్పలేము. ఎందుకంటే జనాలు మనసులో ఏమనుకుంటుందో మనమైతే బయట పెట్టలేము కదా. సో ఇప్పటికీ చెప్తున్నా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో తగ్గఫర్ పోటీ ఉంటుంది. అండ్ బీఆర్ఎస్ గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన 1% 2% తోటి గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే అదే సైలెంట్ ఓట్ బ్యాంక్ తోటి 8-10% తోటి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇది తెలంగాణ వెలుగు నుంచి మనం అబ్జర్వ్ చేసింది. అండ్ దాదాపుగా నేను కూడా 2021 నుంచి కూడా ఈ సర్వేలలో పాల్గొంటున్నాను. దాదాపుగా 2023లో కూడా కాంగ్రెస్ పార్టీకి 65-68 స్థానాలు వస్తాయని చెప్పేసి కూడా అప్పట్లో నేను చేసినటువంటి ఛానల్స్ లో చెప్పడం అనేది జరిగింది. ఎంపీ ఎన్నికల్లో చెప్పడం అనేది జరిగింది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పటికి కూడా చాలా కాన్ఫిడెన్స్ గా నేను చెప్తుంది ఏంటంటే బీఆర్ఎస్ గెలిస్తే 1,000 నుంచి 2,000 ఓట్లతోటి బీఆర్ఎస్ గెలిచే ఛాయిసెస్ ఉన్నాయి. కాంగ్రెస్ గెలిస్తే 8,000 నుంచి 10,000 వరకు గెలిచే ఛాయిసెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పటికీ ఇద్దరికి రేపు రిజల్ట్స్ వచ్చే వరకు ఇద్దరికి టఫ్ అయితే ఉండే ఛాయిసెస్ ఉంటాయని నా యొక్క అభిప్రాయం. అండ్ మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.